అంటే చూస్తున్నట్లయితే ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారనిపిస్తుంది. అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడుతున్నారు చూస్తున్నాం. అపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు. అసలేంటి ఏం జరుగుతుంది అసెంబ్లీలో? అపోజిట్ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో 11 సీట్లు వచ్చిన దగ్గర నుంచి ఆయన రాలేదు. మొన్న స్పీకర్ గారు మాట్లాడిన తర్వాత రాకపోతే మీ జీతాలు రావు, మీరు ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతారు, మీ సభ్యత్వం రద్దు అవుతుంది అన్నవాడికి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అయ్యి మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యే ఎలక్షన్ పెడతామని అనడంతో భయంతో వాళ్ళు వచ్చి 11 మంది వచ్చి 11 నిమిషాలు ఉండి అసెంబ్లీ నుంచి మళ్ళీ ఓకట్ అయిపోయారు. రేపు ఇప్పుడు దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి ఓదైతే శాలరీలు పే చేసి తీసుకోవాలి కాబట్టి 1,25,000 1,30,000 ఉంది ఎమ్మెల్యే గారికి, ఆ సంత తీసుకోవాలి కాబట్టి దాని మీద మళ్ళీ ఇప్పుడు వాళ్ళ 11 మంది కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీకి నిలబెడితే జనాలు ఎవరు ఓట్లు ఎరుకొని 2 అని తిడతారు కాబట్టి వాళ్ళు మరి ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మనుగడ సాధించాలని చెప్పేసి సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతే ప్రజా సమస్యలపై వారు అసెంబ్లీలో ఆ రోజు ఒకే ఒక్కడు మా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నప్పుడు అందరూ 23 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళందరూ అన్ని సస్పెండ్ చేసిన ఒకే ఒక్కడు ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 151 మంది ఎమ్మెల్యేలు ఒకే మనిషిని తిట్టడం చేయడం మన అసెంబ్లీలో ఒక కౌరవ సభగా చూసాం. కానీ అసెంబ్లీలో అసెంబ్లీ అన్నది ఒక దేవాలయం. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందంజలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా వారు నియోజకవర్గాల్లో ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ చేయించుకున్నందుకు అసెంబ్లీ ఉపయోగపడుతుంది. అదే ఏది రోడ్స్ వేయాలన్నా, కలవాట్లు కట్టించాలన్నా, వాటర్ ట్యాంకులు కట్టాలన్నా, కమ్యూనిటీ హాల్ కట్టాలన్నా ఇవన్నీ కూడా అసెంబ్లీ నుంచి తీర్మానం చేసుకుని వాళ్ళకి బడ్జెట్ రిలీజ్ అయ్యే పద్ధతిలో ఎమ్మెల్యేలు మాట్లాడితే ప్రజల్లో ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో గెలిచి ఆ నియోజకవర్గం ప్రజలకు ఏం చెప్తున్నారు వాళ్ళు సంజయ్ అన్నది మాకైతే తెలియలేదు. వాళ్ళు ఆ ప్రజల గురించి పోరాడలేదు. ఏది జగన్మోహన్ రెడ్డి వస్తే వస్తానంటున్నారు, లేకపోతే లేదంటున్నారు. అది సార్ ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నట్లే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో బడ్జెట్ సమావేశాలు చూశారు కదా, అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏం కనబడుతుంది? మనం చూసాం లాస్ట్ టైము ఎకనామికల్గా ఆంధ్రప్రదేశ్ చాలా ఘోరంగా దెబ్బతింది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బడ్జెట్ని ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా సంక్షేమ పథకాలకు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అలాగే ఏదైతే డెవలప్మెంట్ రోడ్స్ అని అలాగా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి ఆ బడ్జెట్లో కొంత నుంచి మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడ రావాలని అంటే గతుకులలో మరి ఆ కార్లు కానీ గీళ్ళు కానీ మొత్తం చెడిపోయి ఇప్పుడు చూస్తే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. రోడ్లు కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇటువంటి పద్ధతిలో డెవలప్మెంటే చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్. ఆపోజిట్ పార్టీ వాళ్ళు రౌడీజం చేస్తున్నారు, కావాలని అరెస్ట్ చేపిస్తున్నారు, ఎక్స్ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అని అంటున్నారు. ఉసాని కృష్ణమూర్తిని కావాలని పాయింట్అవుట్ చేస్తున్నారు అంటున్నారు. రీసెంట్గా ఉన్న వాళ్ళందరినీ తొక్కేసి కావాలని గవర్నమెంట్ అర్థంగా పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. నిజమే అంటారు ఈ మాట? అదే అభూత కల్పన చట్టం దాని పని చేసుకొని వెళ్ళిపోద్ది. ఎందుచేతనంటే పాతలో వాళ్ళు చేసిన అరాచకాలు ఉన్నాయి. అరాచకాలన్నీ అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో మేము తీలేపాం కాబట్టి అరాచకాలన్నీ కూడా బయటికి తీసి పోలీసులు ఇప్పుడు చక్రవర్తి చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పినా పోలీసులు అరెస్ట్ చేయరు. దానికి ఎఫ్ఐఆర్ కట్టాలని అంటే దానికి విట్నెస్లు సాక్ష్యాలు మొత్తం బోల్డ్ అని ఉంటాయి. దాని తాలూకా ఇదంతా దాన్ని ఫైల్ చేసుకొని వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అంటారు వాళ్ళ టైంలో మరీ ఘోరంగా హింసించారు. బయటికి తెలుగుదేశం నాయకుడు అన్న బయటికి వెళ్ళకుండా కూడా చాలా ఘోరంగా చేశారు. అటువంటి మూర్ఖత్వం కానీ అటువంటి తత్వం కానీ చంద్రబాబు నాయుడు లేదు. ఇప్పుడు ఏదైతే వాళ్ళ పాతలో ఏదైతే దుర్మార్గంగా ప్రవర్తించారో ఆ దుర్మార్గాలన్నీ మరి ఇప్పుడు పోలీసులు వెతికి తీసి వాళ్ళని పెడుతున్నారు. అది పోలీసుల చర్య, చట్టం దానిపైన అది చేసుకెళ్ళిపోతుంది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ని ఈయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఎల్లగలని జీవితానికి ఒకసారి ఏడు అది కూడా ఎమ్మెల్యే అన్నారు. ఇలా పాయింట్అవుట్ చేసి ఇలా పంచలేస్తున్నారు కదా, మీ అభిప్రాయం? అది తప్పుడు మాట అండి సార్, తప్పుడు మాట సార్. ఆయన ప్రజల్లో ఉన్న మనిషి, ప్రజా సమస్యలపై డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారితో ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. ఆ పోరాటంలో ప్రతిగా మరి కూటమి ప్రభుత్వంలో ఆయన ఇది కూడా మాకు చాలా ఉపయోగపడ్డది. మరి అటువంటివి అన్నాడంటే జగన్మోహన్ రెడ్డికి ముందు మనకు తెలిసిన విషయమే. ఆయన బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయదు. ఎక్కడికి వెళ్ళినా ఇలా నవ్వుతుంటారు. చౌన చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళినా ఒకటే నవ్వు, బతుకున్నోడి దగ్గరికి వెళ్ళినా ఒకటే నవ్వు, ఒకటే ఫేస్ చేస్తారు. కాబట్టి వాల్యూస్ తెలియవు కాబట్టి మనిషికి వాల్యూ లేని వ్యక్తి మాట్లాడిన దాన్ని పట్టించుకోకూడదు. ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని చాలా వరకు గతంలో చాలామంది మాట్లాడినారు. లోకేష్ గారిని ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు ఎలాగుందని అంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు. ప్రజారంజక పరిపాలన అంటే ఈరోజు ఇలాగా ఏదైనా ఒక మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం నుంచి
ప్రజలందరూ వచ్చి డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ ఇస్తే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి ప్రాబ్లం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి, తప్పు ఉంటే మాకు చెప్పండి అని చెప్పేసి విధంగా ప్రజారంజ పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు. అలాగే లోకేష్ గారు అక్కడ ఉండవల్లిలో మరి ప్రజలకి మరి వారానికి 3 సార్లు ఇదే ప్రజల వద్దకు పాలన అన్నట్టుగా మరి ఆయన దగ్గరికి ఆయన కంప్లైంట్లు ఇస్తూ ఉంటే అయ్యి కూడా చూస్తున్నారు. అరే జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చి జగన్ రెడ్డికి ఎవరైనా కంప్లైంట్ చేసిందంటే ఆయనే బయటికి రాలేదు, తాడేపల్లిలో ఉండి లోపల నుంచి బయటకు రాకుండా ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తాడు ఆయన? మరి ఇతను ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందంజలో ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటే? యాక్చువల్లీ తెలుగుదేశం